నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేష్ ఉక్కాల, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ మెడికవర్ హాస్పిటల్స్ బేగంపేట్. ఈరోజు నా టాపిక్ లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ టు ఎయిర్ కండిషనర్స్, దానివల్ల మనకి హెల్త్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి. సో సాధారణంగా మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో ఎయిర్ కండిషన్కి మనం అలవాటు పడుతున్నాం. బీట్ ట్రాన్స్పోర్ట్, బీట్ షాపింగ్ ఫెసిలిటీస్, ఎక్కడైనా కానీ ఇంట్లో కూడా ఏసీ అనేది కాస్త ఎక్కువగా మనం వాడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి వాడాల్సిన పరిస్థితి వస్తుందంటే వాతావరణంలో జరిగే మార్పులకి మనం ఈ మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి. మరి క్రానిక్గా లాంగ్ టర్మ్గా ఏసీకి ఎక్స్పోజ్ అవ్వడం మంచిదేనా? నెక్స్ట్ క్వశ్చన్. డెఫినెట్గా మనకి నేచర్కి విరుద్ధంగా వెళ్తున్నప్పుడు అది మంచిది కాదు, ఎటువంటి ప్రక్రియ అయినా కానీ. సో ఈ ఏసీకి అలవాటు పడడం అనేది కూడా మనం కాస్త గమనించుకోవాలి. ఎక్కువ శాతము ఈ లో టెంపరేచర్స్ మెయింటైన్ చేయకుండా అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ ఏసీకి మనం చేయాల్సింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే కాస్త అవుట్ సైడ్ టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ అవ్వడం కూడా ఎక్కడైతే వీలైనప్పుడు. అట్లని చెప్పి నేను మిట్ట మధ్యాహ్నం ఎండలో వెళ్ళి నిల్చోమని చెప్పట్లేదు. ఎక్కడైతే అవాయిడ్ చేయాలో చేయాలి, ఎక్కడైతే ఫ్రీ సర్క్యులేషన్ ఉంటుందో అది యాక్సెప్ట్ చేసుకొని కాస్త ఎయిర్ కండిషనర్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవాలి. ఎందుకు అంటే మీరు గమనించే ఉంటారు, వింటర్ సీజన్లో మనకి యాక్టివిటీ తక్కువగా ఉంటుంది, సమ్మర్ సీజన్లో కాస్త యాక్టివిటీ బాడీయే మనకు తెలుస్తుంటుంది. అలాగే ఏసీ ఎక్స్పోజర్ జరిగినప్పుడు బాడీలో యాక్టివిటీ తగ్గిపోతుంది, బాడీలో ఉన్న బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గిపోతుంది, మనం ఆలోచించే విధానం కూడా తగ్గిపోద్ది, చురుకుదనం ఉండదు, లేజినెస్ పెరుగుద్ది, ఫెటిగ్నెస్ పెరుగుద్ది, మయాల్జియాస్ పెరుగుతాయి, ఆర్థరాలజియాస్ పెరుగుతాయి. అంటే నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ పెరిగేదానికి ఆస్కారం. తద్వారా మనం ఏం చేస్తున్నాం? యాక్టివిటీని తగ్గించుకుంటున్నాం. ఎప్పుడైతే యాక్టివిటీ తగ్గించుకుంటామో వెయిట్ పెరుగుద్ది. వెయిట్ పెరిగితే వివిధ రకాల అనర్థాలు మనకు వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎయిర్ కండిషన్కి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సిన విషయం. అలాగే ఏసీలో ఎక్కువ శాతం ఉన్న వాళ్ళల్లో నేను ఈ మధ్యకాలంలో క్లినికల్ ప్రాక్టీస్లో నేను గమనించింది ఏంటంటే ఎక్కువ శాతం అలర్జీ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి, ఎక్కువ శాతం సైనస్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఎక్కువ ప్రజెంటేషన్స్ ఎలా ఉన్నాయంటే నాకు హెడ్ఏక్ వస్తుంది. ఈ హెడ్ఏక్కి కారణం ఏంటంటే ఈ ఏసీ ద్వారా వచ్చే సర్క్యులేటరీ ఎయిర్ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా డ్రై ఉంటుందంట. దీంట్లో తేమ ఉండదు, హ్యూమిడిటీ అనేది ఉండదు. బికాజ్ ఆ ఏసీ సర్క్యులేషన్ సిస్టమే అలా ఉంటుంది. కాబట్టి ఈ డ్రై ఎయిర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఈ డీహైడ్రేషన్ అనేది జరుగుద్ది. ఈ డీహైడ్రేషన్లో కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ మన బాడీలో ఉన్నాయండి, ముఖ్యంగా బ్రెయిన్. ఈ బ్రెయిన్కి చుట్టూ ఉన్న ఒక పొర మెనింజెస్ అంటాం, అది డీహైడ్రేషన్కి గురవుద్ది. దాని ద్వారా మైగ్రేన్ కానివ్వండి, హెడ్ఏక్ కానీ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఆ డ్రైనెస్, సేమ్ డ్రైనెస్ కళ్ళకి డ్రైనెస్ ఇస్తుంది. దానివల్ల కళ్ళ ఇరిటేషన్ వచ్చి కళ్ళల్లో కంజక్టివైటిస్ కానివ్వండి, ఇరిటేషన్ కానివ్వండి, మంట కానివ్వండి, దురదలు కానివ్వండి వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇదే డ్రైనెస్ ద్వారా స్కిన్ మీద కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ డ్రై ఎయిర్ వల్ల స్కిన్ మీద అగైన్ ఇచ్చింగ్, దురదలు, ర్యాష్ రావడం అనేది జరుగుతుంది. ఇది ఒక సైడ్ ఎఫెక్ట్. ఎప్పుడైతే డ్రైనెస్ మనకు ముక్కుల ద్వారా లోపలికి వెళ్తుందో ఈ డ్రై ఎయిర్ వల్ల ముక్కుల్లో ఉన్న మ్యూకోజా అంటే ఒక ప్రొటెక్టివ్ లేయర్ అండి, అది తేమ ఉంచుద్ది లోపల. ఆ తేమ డ్రైనెస్ వచ్చిన దానివల్ల మొత్తం ముక్కు లోపల సైనస్లు అన్నీ కూడా డ్రై అయిపోతాయి. ఆ డ్రై అయితే దానివల్ల మనకు వచ్చే అనార్థం ఏంటంటే ఈ మ్యూకస్ అనే ఫంక్షన్ ఏంటంటే బ్యాక్టీరియా, వైరస్, వివిధ రకాల ఈ ఇన్ఫెక్షన్స్ని ట్రాప్ చేసి బయటికి వదిలేస్తుంది ఈ మ్యూకస్ అనేది. ఎప్పుడైతే ఇది డ్రై అయిపోతే ఇన్ఫెక్షన్స్ ఈజీగా లోపలికి వెళ్ళిపోతాయి. దాని కారణంగా సైనస్ ప్రాబ్లమ్స్ రావడం, న్యూమోనియాలు రావడం, ఈ క్రానిక్ లంగ్ కండిషన్స్ రావడం జరిగేదానికి ఆస్కారం ఉంది. ఇంకొక ఏరియా ఆఫ్ కన్సర్న్ ఏంటంటే ఏసీ వల్ల మనకి ఎప్పుడైతే యాక్టివిటీ తగ్గుద్దని చెప్పానో దాని కారణంగా మనకు బాడీ మీద కూడా విపరీతమైన పరిమాణాలకు దారితీస్తుంది. సో ఏసీ ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఆ ఏసీలో ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా గురించి కూడా గమనించారు, అది లెజనెస్ బ్యాక్టీరియా. ఈ లెజనెస్ బ్యాక్టీరియా ఏంటంటే ఏసీ ద్వారా వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ శాతం నిమోనియాగా ప్రజెంట్ అవుద్ది. సో ఈ నిమోనియా లంగ్కి వచ్చే ఇన్ఫెక్షన్ అది ఏసీకి పర్టికులర్గానే రిలేటెడ్గా మనం శాస్త్రపరంగా నిర్ధారించాం.
సో ఏసీ మెయింటెనెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ శాతం కార్పొరేట్ ఆఫీసెస్లో పనిచేస్తున్న వాళ్ళకి తెలియంది ఏంటంటే ఈ ఏసీ డక్ట్ సిస్టమ్ అనేది ప్రాపర్గా క్లీనింగ్ అనేది జరగదు. అది చేయాలన్నా కానీ ఇంప్రాక్టికల్ అని చెప్తారు కొంతమంది ఇంజనీర్లు. ఆ సిస్టమ్ని క్లియర్ చేసుకుంటూ ఉంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్కి మనం గురి కాకుండా కాపాడుకోవచ్చు. ఎవరికైతే ఎగ్జిస్టింగ్ ఆస్తమా కానీ అలర్జీ ఉంటుందో ఏసీల ద్వారా అది పెరిగేదానికి ఆస్కారం ఉంది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కువ టైం మనం ఏసీలో కూర్చొని అది బాగా లో టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ అయ్యి సడన్గా మనం బయటికి వెళ్ళినప్పుడు ఆ టెంపరేచర్ వేరియేషన్ ఏదైతే ఉంటుందో దాని కారణంగా కూడా బాడీ మీద విపరీతమైన పరిమాణాలకు గురి చేస్తుంది. ముఖ్యంగా ఇది హెడేక్ ఒకటి, మైగ్రేషన్ పెంచేదానికి ఒకటి, తల తిప్పడం ఒకటి, తర్వాత స్వెట్టింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అది మారిపోద్ది. ఆ కారణంగా బాడీలో సర్క్యులేటరీ కెపాసిటీ అనేది మారేదానికి ఆస్కారం ఉంది. దాని కారణంగా హార్ట్ మీద ఎఫెక్ట్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇలా డిఫరెంట్ ఏరియాస్లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో ప్రజెంట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా మనం గమనించుకోవాలంటే ఎయిర్ కండిషన్కి పర్సిస్టెంట్గా ఎక్స్పోజ్ అవ్వడం, లో టెంపరేచర్స్కి పర్సిస్ట్గా ఎక్కువ ఎక్స్పోజ్ కావడం వల్ల మనకు బాడీ మీద బ్రెయిన్, ఐస్, తర్వాత గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టము, లంగ్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ దీర్ఘకాలంలో సమస్యలు వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో నా రికమెండేషన్స్ ఏంటంటే లో టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తూ ఐడియల్గా అరౌండ్ 24 degrees అలా మెయింటైన్ చేస్తే బాడీకి కూడా అది కరెక్ట్. ఎక్కువ కోల్డ్ ఎక్స్పోజర్ కావద్దు. వీలైనప్పుడు ఏసీలు ఆఫ్ చేయండి. దాన్ని ప్రాపర్గా క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ చేసుకోండి. ఇవన్నీ చేసిన దానివల్ల ఏసీల వల్ల వచ్చే అనర్థాలు మనం తగ్గించుకోవచ్చు. నమస్తే.